సువాత సునాదముతో రంజిలు సిలువని నాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి ప్రభు యేసు దయానిధి సన్నిధికి ఏసే మానవ జాతి వికాసం ఏసే మానవ నీతి విలాసం ఏసే మానవ జాతి వికాసం ఏసే మానవ నీతి విలాసం ఏసే పతిత పావన నామం భాసుర క్రైస్తవ శుభనామం రండి సువాత సునాదముతో రంజిలు సిలువని నాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి ప్రభు యేసు దయానిధి సన్నిధికి ఏసే సిలువను మోసిన దైవం ఏసే ఆత్మల శాశ్వత జీవం ఏసే సిలువను మోసిన దైవం ఏసే ఆత్మల శాశ్వత జీవం ఏసే క్షమాపణాధికారం దాసుల ప్రార్థన సహకారం రండి సువార్త సునాదముతో రంజిలు సిలువని నాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి ప్రభు యేసు దయానిధి సన్నిధికి. నేనే ప్రజలకు రక్షణము, ఎట్టి ఆపదలనైనను నాకు మొరపెట్టుకుని నిలుచు నేను వారి మొరలను ఆలకింతును, నేనే శాశ్వతముగా వారికి దేవుడును అని ప్రభువు నడుచున్నాడు. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితోనూ ఉండును గాక, మీ ఆత్మతోను గాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఏకదివ బలి పూజను టీవో కురియోకోస్ ఆత్మ విశ్రాంతి కోసము మోక్ష భాగ్యాన్ని ప్రసాదించమని కుటుంబ సభ్యులు ఏకదివ బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఫిలోమినా, అనిత మరియు అంతోని కుటుంబ సభ్యులు యొక్క దివబలి పూజను టీవో కురియోకోస్ ఆత్మకు విశ్రాంతి కోసము అర్పిస్తూ ఉన్నారు. దేవుని రాజ్యానికి మీరు సమీపముగా ఉన్నారు అని క్రీస్తు ప్రభు ఈనాడు మనకు తన యొక్క వాక్యము ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. యేసు ప్రభు దయ్యములను విడలగొట్టినప్పుడు మరియు కొంతమంది ఆయనను వ్యతిరేకముగా వాదిస్తూ ఉన్నారు. బెల్జెబూలు సహాయముతో క్రీస్తు ప్రభు దయ్యాలను వెదలగొడుతూ ఉన్నారు అని ఈ విధముగా ఒక తప్పుడు ఆలోచనను కలిగి ఉన్నారు. ప్రియ సహోదరులారా, యేసు ప్రభు దేవుని యొక్క కుమారుడు, దైవశక్తి ఆత్మతో నింపబడినటువంటి కుమారుడు కాబట్టి ఆయనకు అధికారము, ఆసక్తి దేవుడు ఇచ్చి ఉన్నాడు. మరియు ఎవరైతే విశ్వసించి నమ్మకం ఉంచి జీవిస్తారో వారందరూ దేవుని రాజ్యానికి సమీపముగా ఉంటారు అని క్రీస్తు ప్రభు మనకినాడు తన యొక్క వాక్యము ద్వారా బోధిస్తూ ఉన్నారు. యోగ్యమైన రీతిలో ఏకదివ బలి పూజలో పాల్గొంటూ ఉండగా మనము కూడా విశ్వాసము, నమ్మకముతో మరియు జీవిస్తూ పరలోక రాజ్యానికి సమీపముగా ఉండేలాగున దగ్గరలో చేరే విధముగా దీవించమని ప్రార్థన చేద్దాం. మన యొక్క పాపాలను ఒప్పుకుంటూ ఏకదివ బలి పూజలో పాల్గొందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేస్తుని. ఇది నా తప్పు, నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత ఎప్పుడును కనికరించుడు పరిశుద్ధమరియు సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని
ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పవిత్రుడవైన నీ సముఖములో సమావేశమై మేము చేయు విజ్ఞాపనలను ఆలకింపుము. మా రక్షణ మహోత్సవము సమీపించుకొలది దాని యోగ్యమైన విధముగా కొనియాడుటకు మేము దృఢభక్తిని కలిగి ఉందుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించి పరిపాలించి మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువైన దేవుని పలుకులు ఆలింపని జాతి ఇది. మొదటి పఠనము ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనం నుండి 28వ వచనం వరకు. ప్రభు ఇట్లు పలుకుచున్నాడు, నేను మీరు నాకు విధేయులై ఉండవడనని ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసినచో నేను మీకు దేవుణ్ణగుటకును మీరు నాకు ప్రజలగుటకును వీలు కలుగును. నేను ఆజ్ఞాపించిన విధముగా జీవించినచో మీకు క్షేమము కలుగునని చెప్పి తిని. కానీ వారు నా పలుకు ఆలింపలేదు, నాకు విధేయులు కాలేదు. మొండితనముతో తమ దుష్ట హృదయము ప్రకారము తాము నడిచిరి. నా చెంతకు రాక నా నుండి వైదొలగిరి. మీ పితరులు ఐగుప్తు నుండి వచ్చినప్పటి నుండి నేటి వరకు నేను నా దాసులైన ప్రవక్తలకు మాటిమాటికిని మీ చెంతకు పంపుచునే ఉంటిని. కానీ నా పలుకులెవరూ ఆలింపలేదు. మీరు మొండివారై మీ పితరుల కంటే దుష్టులుగా తయారైతిరి. ఇర్మియా, నీవు ఈ పలుకులల్లా ప్రజలతో చెప్పవచ్చును, కానీ వారు నీ మాట వినరు. నీవు వారిని పిలువవచ్చును, కానీ వారు నీకు ప్రత్యుత్తరం ఇయ్యరు. నీవు వారితో, ఈ జాతి ప్రజలు తమ ప్రభువైన దేవుని మాట వినుటలేదు, తాము పొందిన దండన నుండి పాఠము నేర్చుకొనుటలేదు. ప్రజలలో చిత్తశుద్ధి లోపించినది, దానిని గూర్చి మాట్లాడువాడు కూడా లేదు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము కీర్తన 95వ అధ్యాయము. అందరూ నేను మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినము చేసుకోవలదు. 2 ప్రభువును సంతసముతో స్తుతింతుము, మన రక్షణ దుర్గమైన దేవుని ఆనందముతో కీర్తింతుము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధిలోనికి వచ్చదము. సంతోషముతో కీర్తనలు పాడుచు ఆయనను వినుతించుదము. అందరూ నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినము చేసుకోవలదు. 2 శిరము వంచి ఆయనను ఆరాధించుదము. మనలను సృజించిన ప్రభువు ముందట మోకరిల్లుదము. ఆయన మన దేవుడు, మనము ఆయన కాచి కాపాడు ప్రజలము, ఆయన మేపు మందలము. అందరూ నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినము చేసుకోవలదు. నేడు మీరు ఆయన మాట వినిన ఎంత బాగుండును. మొరిబా చెంత మీ పితరుల వలె, నాడు ఎడారిలో మస్సా చెంత మీ పితరుల వలె మీరును హృదయములను కఠినము చేసుకోవలదు. నేను చేసిన కార్యములను చూచిన పిదప కూడా మీ పితరులు నన్ను అచ్చట శోధించి పరీక్షకు గురి చేసిరి. అందరూ నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినము చేసుకోవలదు. సువిశేషమునకు ముందు వచనము.
ప్రభు పలుకుచున్నాడు, ప్రభు పలుకుచున్నాడు. మీరు చేయు పాప కార్యముల నుండి మీరు చేయు పాప కార్యముల నుండి వైదొలిగి నూతన హృదయమును నూతన మనస్సును పొందుడు. ప్రభు మీతో ఉందురుగాక. నీ ఆత్మతో ఉండుగాక. పునీత లూకా వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 11వ అధ్యాయము వచనాలు 14 నుంచి 23 వరకు. లూకా శుభవార్త 11 వచనాలు 14 నుంచి 23 వరకు. ఆ కాలములో యేసు ఒక మూగ దయ్యమును పారద్రోలుచుండెను. దయ్యము పారిపోవగానే మూగవాడు మాటలాడుటను చూచి ప్రజలు ఆశ్చర్యపడిరి. కొందరు ఇతడు దయ్యములకు అధిపతియగు బెల్జెబూలు వలనే దయ్యములను వెడలగొడుచున్నాడు అనిరి. మరికొందరు ఆయనను పరీక్షింపగోరి పరలోకము నుండి ఒక గురుతును చూపుము అనిరి. యేసు వారి ఆలోచనలను గ్రహించి వారితో ఇట్లనెను, అంతఃకలహములకు గురి అయిన ఏ రాజ్యమైనను నాశనమగును, కలహమునకు గురి అయిన ఏ గృహమైనను కూలిపోవును. సైతాను రాజ్యము అంతఃకలహమునకు గురి అయినచు అది ఎటులు నిలవగలదు. నేను బెల్జెబూలు తోడ్పాటుతో దయ్యములను పారద్రోలుచున్నానని మీరు అనుచున్నారు. అటులైనా మీ కుమారులు ఎవరి వలన పారద్రోలుచున్నారు? కనుక వారే మీకు న్యాయాధిపతులు. నేను దేవుని ప్రభావం వలన దయ్యములను విడలగొట్టుచున్నాను. కాబట్టి దైవరాజ్యము మీ సమీపమునకు వచ్చి ఉన్నది. బలవంతుడు ఆయుధములను ధరించి తన ఇంటికి కావలి కాచినచు అతని సంపద సురక్షితముగా నుండును. కానీ అతనిని మించిన బలవంతుడు ఒకడు అతనిపై పడి జయించిన ఎడల అతడు నమ్ముకొని ఉన్న ఆయుధములను స్వాధీనము చేసుకొని అతడు దోచుకొనిన సంపదను పంచిపెట్టును. నా పక్షమున ఉండనివాడు నాకు ప్రతికూలుడు, నాతో ప్రోగు చేయనివాడు చెదరగొట్టువాడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. ఈరోజు పూజ ఉద్దేశ్యములు: బిడ్డలను ప్రభు హేరాళముగా దీవించి ఆశీర్వదించాలని, నూతన గృహ నిర్మాణమును దీవించి అది త్వరలో పరిపూర్తి చేయుటకు మంచి జ్ఞానమును ప్రభు దయచేయాలని, మరియు బత్సుపల్లి దేవాలయం పునర్నిర్మాణం కూడా త్వరలోనే పూర్తి కావాలని ప్రభును ప్రార్థిస్తూ గాయం ఆరోగ్యరెడ్డి, శోభ వారి కుటుంబ సభ్యులు ఈ పూజను సమర్పిస్తూ ఉన్నారు. మంగళమేరీ, జేవియర్ వీరి ఆత్మలకు ప్రభు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని, పరలోక నిత్య నివాసులతో కలిసి ఆనందంగా సంతోషంగా ఉండాలని ప్రభును ప్రార్థిస్తూ అనిల్ వారి కుటుంబ సభ్యులు ఈ పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఈ పూజ ఉద్దేశం నెరవేరినట్లుగా ఈ దివ్య పూజా బలిలో ప్రార్థించుదాము. నా జీవితం నీకు అంకితం, నా ప్రాణనాద నీకు అర్పితం. నా జీవితం నీకు అంకితం, నా ప్రాణనాద నీకు అర్పితం. నా మనసును నీ ప్రేమకై, నా సర్వం నీ సేవలో. నా మనసును నీ ప్రేమకై, నా సర్వం నీ సేవలో. నీ ఉంచితిని నీ సన్నిధిలో, నా ప్రభువా స్వీకరించవా. నీ ఉంచితిని నీ సన్నిధిలో, నా ప్రభువా స్వీకరించవా. నా జీవితం నీకు అంకితం, నా ప్రాణనాథ నీకు అర్పితం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి
సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ ప్రజలను అన్ని విధములైన అవినీతి నుండి విముక్తులను గావింపుము. తత్ఫలితముగా వారు సమర్పించు అర్పణములు నీకు ప్రీతి పాత్రముగా మారునుగాక. మేము అశాశ్వత సుఖములపై ఆశలు నిలుపుకొనక నీ వాగ్దానము చేసిన శాశ్వత ఆనందమును కాంక్షించున్నట్లు కృపచూపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా మేము నిగ్రహముగా జీవించుచు నీకు కృతజ్ఞత తెలపవలెనని నీవు చిత్తగించితివి. ఈ విధముగా పాపపూరితమైన మాలోని అహంభావమును విడనాడి నీవు మమ్ము కనికరముతో ఆదరించినట్లే మేము కూడా నిన్ను పోలి అవసరములలోనున్న పేదలను, బాధితులను జాలితో ఆదరింపగలుగుదము. కావున అగణిత దూతలతో నేకమై మేము స్తుతి గీతములతో నిన్ను గణపరచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయు వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచు బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ప్రభువా, నా సర్వేశ్వర. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా ప్రభువా, నా సర్వేశ్వర. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవ మనసుకి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమానుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, కర్నల్ పూలాంతుని అగ్రపీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణలను చేయము. ఈనాడు నీకు సమర్పించబడిన ప్రతి విన్నపము కోసం ప్రత్యేకించి ఎకదిబోయిలి పూజలో ప్రార్థిస్తున్నాము. ఉత్తానముగా నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నా తెలుగు మరియు మాతతోనూ, ఆమె భర్త పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము.
అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన ప్రభు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థించుదము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పివ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందములో మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నిశ్చిత ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగమును జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరము క్రీస్తు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడి క్రీస్తు ప్రభు. యొక్క గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరము నిత్య జీవితమునకు మనల్ని కాపాడునుగాక. ఆమేన్. ఆమేన్. అనురాగవిందు అపురూప విందు, మనాత్మలో జీవాత్మను పరిపూర్తిగా నింపేటి విందు. మన ఆత్మలో జీవాత్మను పరిపూర్తిగా నింపేటి విందు. విశ్వశాంతికై సాధనలో యజ్ఞఫలం మన ఈ విందు. విశ్వశాంతికై సాధనలో యజ్ఞఫలం మన ఈ విందు. నవ్య జీవన స్థాపనలో, నవ్య జీవన స్థాపనలో దివ్య ఫలం, ప్రేమ ఫలం ఈ విందు. ఆనంద విందు, అనురాగ విందు, అపురూప విందు. మనాత్మలో జీవాత్మను పరిపూర్తిగా నింపేటి విందు. మనాత్మలో జీవాత్మను పరిపూర్తిగా నింపేటి విందు. అమర ప్రేమ సుధ కానుకగా త్యాగ ఫలం మన ఈ విందు. అమర ప్రేమ సుధ కానుకగా
త్యాగ ఫలం మనయే విందు కరుణ జాలి కలయికలో కరుణ జాలి కలయికలో శిలువ ఫలం ప్రేమ ఫలం ఈ విందు ఆనంద విందు అనురాగ విందు అపురూప విందు మన ఆత్మలో జీవాత్మను పరిపూర్తిగా నింపేటి విందు మన ఆత్మలో జీవాత్మను పరిపూర్తిగా నింపేటి విందు మన ఆత్మలో జీవాత్మను పరిపూర్తిగా నింపేటి విందు. పునీతినాశ్వరి చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగించి కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కార్పడిన నీళ్ళ నన్ను కడుగండి, క్రీస్తు అనుమించిన కష్టమా నాకు ధైర్యం కొనడి చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన ఆలకించండి, మీ గాయం లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్ము ఎడబాయినట్లు దుష్ట శక్తుల చెలు దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకోనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, అపారమైన కృపతో ఈ పవిత్ర సంస్కారము ద్వారా మమ్మలను కృత సృష్టిగా రూపొందించుచున్నావు. నీవు దయచేయు రక్షణము మా సొంతము కావాలనని చిత్తగించుచున్నావు. ఈ రీతిగా మేము నీ పరమ రహస్య ఫలములను అనుభవించినట్లును మా జీవిత విధానములు అవి కార్యరూపము దాల్చినట్లును అనుగ్రహింపుము. ఆ ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చెల్లించున్నాము. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ సదా ఎల్లవేళలా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రభుకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. దైవతనయా క్రీస్తునాదుండా, అయ్యో పాపులకై ప్రాణమిచ్చితివా, దేవుడే నిన్ను పంపినాడా. దైవతనయా క్రీస్తునాదుండా, అయ్యో పాపులకై ప్రాణమిచ్చితివా, దేవుడే నిన్ను పంపినాడా. పాపులకై వచ్చినావా, పాపులను కరుణించినావా.